శ్రీయన గౌరినావరకుచల్వకు శ్రీయన గౌరినావరకుచల్వకు చిత్తము పల్లవింప భద్రాయుతమూర్తియై హరిహరంబగు రూపము దల్చి విష్ణు రూపాయ నమః శివాయను భక్తజనంబుల వైదిక ఛాయితకు ఇచ్చమెచ్చు పరతత్వము కొంచెదనిష్ట సిద్ధికిన్. కీచకుడి అక్క సుదేష్ణ వాడికి పోయే కాలం వచ్చిందని మనస్సులో అనుకుని ఏమవుతాడో అని తమ్ముడు కదా బాధపడుతూ వాడికి అప్పటికి వాడిని పంపించాలని, ఇంటికి పంపించాలని వాడికి మాట ఇచ్చింది. నేను రేపు ఎలాగైనా సరే సైరంధ్రిని నీ భవనానికి పంపిస్తాను, సొర తెమ్మనే వంకతో కళ్ళు తెమ్మని ఓ పాత్రనిచ్చి పంపిస్తాను, వెళ్ళు అని చెప్పి ఆ మాటకే వాడు ఊహాలోకాల్లో తేలిపోతూ ఇంటికి వెళ్ళిపోయాడు. మర్నాడు పిలిచింది సైరంధ్రిని, చెప్పింది విషయం. ఇలా నువ్వు వెళ్ళాలి, నాకు తలపోటుగా ఉంది, నాకు కళ్ళు తేవాలి, అక్కడ కళ్ళే శ్రేష్టంగా ఉంటుంది, అది తాగితేనే నాకు ఈ తలపోటు తగ్గుతుంది, ఈ శిరోభారం తగ్గుతుంది, నువ్వు తెస్తేనే నాకు తృప్తిగా ఉంటుంది అని చెప్పింది. సైరంధ్రి గదగదా వణికిపోయింది. మనస్సులో పరిపరి విధాల రాబోయేటువంటి కీడును శంకించింది. ఎన్నో విధాలుగా చెప్పింది. నేను మొట్టమొదట ఇలాంటి పనులు చేయను అని చెప్పాను. నాకు ఇటువంటి పని అప్పచెప్పటం భావ్యమా మీకు అని ఎంతగా చెప్పినా నిష్ఠూరాలాడింది సుదేష్ణ. తప్పనిసరి పరిస్థితులలో ఆ కలశం తీసుకొని, ఆ కళ్ళు పాత్ర తీసుకొని కీచకుడి ఇంటికి బయలుదేరుతుంది. వణికిపోతూ వెడుతోంది, కీడు శంకిస్తోంది. మనస్సులో పరిపరి విధాలుగా ఏమిటి, నాకే ఇన్ని కష్టాలు ఎందుకు వస్తాయి, కొన్ని రోజులు ఓపిక పడితే మేము ఈ అజ్ఞాతవాసం నుంచి బయటపడిపోతాము, ఇప్పుడు ఏం ఉపద్రవం ముంచుకురానుండదు అని బాధపడుతూ వెడుతోంది. ఆ కృష్ణ పరమాత్మను మనస్సులో స్మరించుకుంటుంది. కృష్ణ, నీవే నాకు తోడు నీడ, నీవే నాకు రక్ష, నువ్వే నన్ను కాపాడాలి ఈ ఉపద్రవం నుండి అని కృష్ణుణ్ణి స్మరించుకుంటూ బయలుదేరింది. దారిలో ఆకాశంలో మధ్యందిన మార్తాండు వెలిగిపోతున్నాడు. ఆ సూర్య భగవాను చూసింది. ఓ భగవానుడా, సూర్యనారాయణ, ఖజ్జోత, ఆరోగ్య ప్రదాత, లోకైకహిత, లోకబాంధవ, నీవే నన్ను రక్షించాలి అని మనసా స్మరించి నమస్కారం చేసింది సూర్యుడికి. సూర్యుడు ప్రసన్నుడయ్యాడు. ఒక అదృశ్య శక్తిని, రాక్షస శక్తిని ద్రౌపదికి రక్షగా పంపించాడు. కింద నేల మీద నడిచి వెడుతుంటే ఆ అదృశ్య శక్తి ద్రౌపదిని వెన్నంటి వెడుతుంది. ఇంకా ఎక్కడ లేని ధైర్యం కూడా తీసుకొని ఆ కీచకుడి భవనంలో అడుగు పెడుతుంది. ఎదురు తెన్నులు చూస్తున్నాడు కీచకుడు. ఈమె రాగానే వాడి కళ్ళు ఇంకా అయిపోయి ఈమెను బలవంతంగా లాక్కుపోవటానికి ప్రయత్నం చేశాడు. ఈమె ఏమి చెప్పినా వాడికి వినిపించట్లేదు. ఇక అప్పుడు ఈ అదృశ్య శక్తి యొక్క సహాయంతో వాణ్ణి తోసుకుని బయటికి పారిపోతుంది. అలా పరిగెత్తుకు వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళాలి, నాకెవాళ్ళు రక్ష అనుకుంటూ నలుదిక్కులు చూస్తుంటే వాళ్ళంత దూరంలో విరాట్ రాజు కొలువు తీరి ఉన్నాడు. నేను ఆ సభాభవనం సమీపానికి ఆ సభ తీరి ఉన్నాడు. ఆ సభకు దరిదాపులకు పెడితే చాలు, అందరూ నన్ను చూస్తారు, నాకు రక్ష దొరుకుతుంది అనే ధైర్యంతో విరటుని ఆ కొలువు కూటము దిశగా పరుగులెడుతోంది. కీచకుడు చేయి జారిపోతోంది. ఇది ఎలాగైనా పట్టుకోవాలి, వీడికి చెక్కు ఎక్కువ లేదు, ఎవరు చూస్తారనేది ఆ ధ్యాసే లేదు అక్కడ.
అయినా సరే వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ అదృశ్య శక్తి కీచకుణ్ణి వెనక్కి తోస్తుంది. వీడి కింద పడిపోతాడు. ఇంకా వాడికి కచ్చ పెరుగుతుంది, పట్టుదల పెరుగుతుంది. చేయి జారిపోతోంది, దొరికినట్లే దొరికి చేతికి అని ఎగిరి ఒక్క తన్నుతాడు సైరంధ్రిని. పాపం ఆ అబల ముందుకు పడిపోతుంది. ఇంకా అందరూ చూస్తున్నారు. అప్పుడు తెలివి వచ్చింది వీడికి, ఇక లాభం లేదని వీడు వెనక్కి పారిపోయాడు. సభలో ఉన్న వాళ్ళందరూ ఈ దృశ్యాన్ని చూశారు. అక్కడున్న కంకుబట్టు ధర్మరాజు చూశాడు, విరాట్ రాజు చూశాడు, సభలో ఉన్న ప్రముఖులు చూశారు. వాళ్ళందరికీ కీచకుడంటే భయం. మౌన వ్రతం దాల్చారు. వాళ్ళందరూ కూడా ఏమీ అనలేదు. అదే సమయానికి ఆ సమీపానికి వచ్చినటువంటి వలలుడు భీముడు వంటవాడిగా ఉన్నాడు అక్కడ. వాడి కంటపడింది ఈ దృశ్యం. ఇక అప్పుడు చూడండి, భీముడు మామూలుగా ఒక సామాన్యుడైనటువంటి వ్యక్తి తన కులసతికి అవమానం జరుగుతుంటే చూసి సహించలేడు. ప్రాణాలు ఒడ్డి ఆమెను కాపాడాలని ప్రయత్నం చేస్తాడు. తను చనిపోయినా పర్వాలేదు, ఆమెను భార్యను కాపాడుకోవాలని చూస్తాడు. ఇక అనన్య సామాన్యమైన పరాక్రమం కలిగినటువంటి భీముడికి కంటపడితే ఒకవైపు అజ్ఞాతవాస వ్రతభంగ భయం, ధర్మభీతి అది. అయినా సరే ఆ భీముడి శరీరము అతని స్వాధీనంలో లేదు. ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ తిక్కన మాటలు విందాం ఇక్కడ. కనుగొని కోపవేగమున కన్నుల నిప్పులు రాల, అంగము గనలగా సాంధ్రఘర్మ సలిలమ్ములు గ్రమ్మ, నితంత పీడన రటరాశ్చ భృకుటీ వికట భృకుటీ చటుల ప్రవృత్త నర్తన ఘటనా ప్రకార భయద స్ఫురణ పరిణద్ధమూర్తి. ఆ భీముని యొక్క ఆకారము ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పుడు ఒళ్ళంతా కూడా ఎర్రబడిపోయింది, చెమట బిందువులు కమ్మేశాయి, పళ్ళు పట కొరుకుతున్నాడు. ఆ ముఖము ఒక రంగస్థలం అయిపోయింది, శివతాండవం చేసే రంగస్థలంలా మారిపోయింది ఆ ముఖం. ఆ రెండు కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఆ ముడి అక్కడ ఈ ముఖము అనేటువంటి ఈ రంగస్థలంలో ఆ ముడి నాట్యం చేస్తుంటే ఆ పళ్ళ పటపట శబ్దాలు మధ్యల మోతల్లా ఉన్నాయి. ఆ పళ్ళు పటపటలాడిస్తుంటే అతి భయంకరమైన ఆకారంగా మారిపోయాడు భీముడు. కానీ ఆ భీముడిని కట్టి పడేస్తోంది. ఎక్కడ బయటపడిపోతామేమో, అజ్ఞాతవాస వ్రతభంగం అవుతుందేమో. చివరికి వచ్చాం, ఇంకా కొన్ని రోజులు. అయినా ఆ పట్టరాని కట్టలు తెంచుకొని ఆ కోపం మొత్తం ముంచెత్తి వేసింది భీముడిని. అప్పుడు భీముడు ఎలా ఉన్నాడని చూస్తున్నాడు. తిక్కన చూడండి. ప్రళయ కాలానలమున గండరించిన రూపంబుగరణి. ప్రళయకాలంలో నిప్పు అంతా నిప్పుమయమే ఉంటుంది. ఆ పెద్ద నిప్పు ముద్ద, ఒక పెద్ద బండరాయి లాంటి ఆ నిప్పు ముద్దను తెచ్చి అందులో ఒక విగ్రహం చెక్కితే ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు భీముడు. అదే దృశ్యాన్ని ధర్మరాజు చూస్తాడు, భీముడిని చూస్తాడు ధర్మరాజు. అమ్మో, ఇది ప్రమాదానికి దారి తీస్తుంది. ఈ భీముడి కోపాన్ని పట్టలేకుండా ఉన్నాడు. ఎలాగైనా భీముడిని శాంతింప చేయాలి అని చెప్పి, ఓ వలలా, ఏవయ్యా నీకెక్కడా కట్టెలు దొరకలేదా? నీ చూపు ఈ పచ్చని చెట్టు మీద పడింది, దీన్ని కట్టెల కోసం విరుస్తావా నువ్వు? ఇది 10 మందికి నీడనిస్తోంది, ఆశ్రయాలు ఇస్తుంది, ఫలాలు ఇస్తుంది. అయ్యా, వెళ్ళు వంటశాలకు పో, నీకు కావలసినన్ని కట్టెలు వస్తాయి అని హెచ్చరిస్తాడు. దానితో భీముడు ప్రస్తుతంలోకి వస్తాడు. అన్నగారి ఆజ్ఞ శిరసావహించి వెళ్ళిపోతాడు. ఈ లోపల ద్రౌపది సభాభవనంలోకి వచ్చేస్తుంది. ఆ సభలోకి వచ్చేసి అంటుంది, అక్కడ ఒక రాజ్యంలో ఇటువంటి అరాచకం జరుగుతూ ఉంటే దానికి కారణం పాలకుడు,
రాజు దానికి కారణం. ఆ దోషం రాజుదే. రాజు నిందితుడవుతాడు. ఆ రాజును నేను నిందిస్తున్నాను అని నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. ఆ సభలో ఉన్న వాళ్ళందరినీ చూస్తుంది. ఏమయ్యా, మీ కులసతులకు ఇటువంటి అవమానం జరిగితే మీరు ఈ విధంగానే మౌనంగా ఉంటారా? ఇదేమి రాజ్యం అని నలువైపులా తిరుగుతూ సభలో ఉన్న వాళ్ళని ఉద్దేశించి ఈ అవమాన భారాన్నంతని కూడా అక్కడ వెళ్ళగక్కుతుంది, దుఃఖంతో, ఆక్రోశంతో. అప్పుడు ధర్మరాజు ద్రౌపదిని కూడా శాంతింప చేయటానికి ప్రయత్నం చేస్తాడు. ద్రౌపది ఆ ఆవేశం చల్లారదు. ఏమిటి నాట్యకత్తెలా గంతులేస్తున్నావు ఈ సభలో అంటాడు. అవును, నేను నాట్యకత్తెనే. నా మొగుడు కూడా గొప్ప నటుడయ్యా. వాడు ఒట్టి నటుడే కాదు, జోదగాడు. అన్ని లక్షణాలు ఉన్నాయి నా భర్తకి అని ఎక్కడికక్కడ చురకలంటించి ఇంత అవమాన భారాన్ని మోసుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ రాత్రి పొద్దుపోతుంది. ఇక తాను చిచ్చుడింకెత్తినట్లు నిప్పులు ఒళ్ళో కట్టుకున్నట్టుగా భరిస్తుంది అవమానాన్ని. రాత్రి అవగానే సద్దుమడిగింది. ఎక్కడ వాళ్ళు అక్కడ నిద్రపోతున్నారు. ఆ సమయంలో తిన్నగా సైరంధ్రి ఒంటరిగా వంటశాల ప్రవేశించి హాయిగా నిద్రపోతున్న భీముణ్ణి లేపి, ఏమయ్యా, నీకు ఎలా నిద్ర పడుతుంది అని పరిపరి విధాల భీముణ్ణి పొగుడుతుంది, ధర్మరాజుని పొగుడుతుంది. ఈ అర్జునుడు బృహన్నల పేరుతో అర్జునుడు అక్కడ ఉంటున్నాడు. అలాగే రామగ్రంథి అనే పేరుతో నకులుడు ఉంటున్నాడు అశ్వపాలకుడిగా. మహారాజులు రాజ్య పరిపాలన చేయగలిగినటువంటి సమర్థులు ఇట్లాగా సేవావృత్తిలో ఉంటున్నారు. ఇకపోతే తంత్రీపాలుడు, సహదేవుడు, వీళ్ళందరి గురించి చెప్పి ఇంతటి దురవస్థ. సరే, వీటికల్లా వదిలేస్తే ఇదేమి అవమానం. ఇదిగో చెప్తున్నాను, నేను ఆ కీచకుడి చావు కల్లారా చూడకపోతే నేను ప్రాణత్యాగం చేస్తాను అని చెప్తుంది. చెప్పేటప్పటికి భీముడు ఆమెను ఓదారుస్తూ, నేను ఇప్పటికే ఒక తప్పు చేశాను. వాడు నిన్ను తన్నినప్పుడే వాడి ప్రాణాలు తీసేయవలసి ఉంది, కానీ ఆ పని చేయలేదు. అది తప్పు, నేను చేసిన మొదటి తప్పు. ఇంకో తప్పు చేయను. నువ్వు నిశ్చింతగా వెళ్ళు. వాడు నీకు ఇంకొక్క రోజు కంటే ఎక్కువ బతకడు. వాడు నీ అవమానం శాంతిస్తుంది, నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఒక ఉపాయం చెప్తాడు. ఎలాగైనా సరే ఏకాంతంగా కీచకుడు నర్తనశాలకు రాత్రిపూట వచ్చేటట్టు చూడు, రేపు రాత్రికి. వాడు 10 మందితో వస్తే చంపడం ఖాయం, కానీ మన అజ్ఞాతవాసం భంగమైపోతుంది. మనం అందరికీ తెలిసిపోతాం. మనం అందరం మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసం చేయాలి. దానికి మన ఇద్దరినీ తప్పు పడతారు, లోకం కూడా మన ఇద్దరినీ తప్పు పడతారు అని నచ్చ చెప్పి సైరంధ్రిని పంపిస్తాడు. తెల్లవారింది. కీచకుడు ఇంత జరిగినా సరే వాడికి సిగ్గు శరం లేదు. ఇంత జరిగినా మర్నాడు మళ్ళీ అంతఃపురానికి వెళతాడు. అక్క దగ్గరికి మళ్ళీ ఈ సైరంధ్రి దగ్గరికి వెళతాడు. మళ్ళీ వెకిలి వేషాలు వేస్తూనే ఉంటాడు. అప్పుడు ద్రౌపది వాడికి ఏమీ జరగనట్లే ఈ సంకేతం, నువ్వు ఏకాంతంగా నర్తనశాలకు రా, ఈ రాత్రికి ఓపిక పట్టు, నాకు భర్తలు ఉన్నారు, నాకు స్త్రీలకు అనేక రకములైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, నువ్వు తెలుసుకో, తక్షణం వెళ్ళిపో నువ్వు అని పంపేస్తాడు. వాడు ఆ మాటలతోటి పొంగిపోతాడు, సర్వం మర్చిపోతాడు, ఉచ్చ నీచాలు అన్నీ మర్చిపోతాడు, వెళ్ళిపోతాడు. ఆ సాయంత్రం ఎప్పుడు సూర్యుడు అస్తమిస్తాడా అని ఎదురు చూస్తున్నాడు. రాత్రి అయ్యింది, నగరం మాటుమణిగింది. ఈ లోపులోనే సైరంధ్రిని తీసుకుని భీముడు నర్తనశాలకు వెళ్ళిపోతాడు. అక్కడ ఒక పాన్పు పైన ఉత్తర పడుకునే పాన్పు అది. అప్పుడు రాత్రి ఎవ్వరూ ఉండరు నర్తనశాలలో. వెళ్ళి ఆ పాన్పు పైన పడుకున్నాడు భీముడు.
ద్రౌపది దగ్గరలోనే ఒక స్తంభం చాటున నిలబడి ఉంది, ఎవరికి కనపడకుండా. అంతా చీకటి. వీడు కీచకుడు రానే వచ్చాడు. వచ్చి ఆ చీకట్లో తణువుకుంటూ తిన్నగా ఈ పాన్పు దగ్గరికి వచ్చాడు. పాన్పు పోయిన భీముణ్ణి చూశాడు. ఆమె సైరంధ్రి అనుకున్నాడు. నోటికి వచ్చినట్లు వాగుతూ ఆ పాన్పు పైన చేరబోయాడు. చేరి సైరంధ్రి అనుకుని భీముణ్ణి తాకాడు. అంతే, ప్రళయకాల రుద్రుల్లాగా మీద పడ్డాడు భీముడు. ఇద్దరికి అసలు బిత్తరపోయాడు కీచకుడు. ఇలా జరుగుతుంది అనుకోలేదు. వెంటనే అనుకున్నాడు, అమ్మో వీడు గంధర్వుడు అని అనుకున్నాడు కీచకుడు. కానీ ఏం ప్రయోజనం? వాడు ఏ రకమైన సన్నాహము సన్నద్ధత లేకుండా వచ్చాడు. ఇక ఇది వింటే ఈ అవమాన భారం 10 మందికి తెలిసిపోతుందనే భయం కీచకుడు. ఎక్కడ అజ్ఞాతవాస వ్రత భంగం అయ్యి తాను భీముడు అని అందరూ గుర్తిస్తారనే భయం భీముడు. ఎక్కడ శబ్దాలు పైకి రాకుండా, సింహనాదాలు చేయకుండా మల్ల యుద్ధం చేశారు. ఇది ఎవరి భయం వాళ్ళది, వీళ్ళిద్దరిలో. ఇక భీముడికి మల్ల విద్యలో ఒక పట్టు తెలుసు. సంహరించిన తర్వాత వాడి కచ్చ తీరటానికి కాళ్ళు చేతులు అన్ని శరీరంలోకి తోచేస్తాడు. ఒక మట్టి ముద్దలాగా ఆ రూపం కూడా తెలియకుండా చేసి అక్కడ పడేస్తాను. కానీ భీముడికి తృప్తి ఉండదు. చంపిన తర్వాత వాడు బకాసురుని అలా చంపాడు, జరాసంధుడిని చంపాడు, హిడింబాసురుణ్ణి కూడా అలాగే చంపాడు. ఆ రకంగా కీచకుణ్ణి సంహరించి సైరంధ్రి దగ్గరికి వెళ్ళి, చూడుకు నేను వెళ్తున్నాను, నువ్వు కూడా ఎక్కువసేపు ఇక్కడ ఉండకు, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు. సైరంధ్రి వచ్చింది, వాడిని చూసింది, చాలాసేపు చూసింది. తన పగ చల్లారింది. కానీ ఇది అందరికీ తెలియాలి. గంధర్వులు ఈ కీచకుడిని చంపేశాడు అన్న సంగతి నగరంలో అందరికీ తెలియాలి. అందుకని తను బయటికి వచ్చి కేకలు వేసి, నా భర్త గంధర్వుడు కీచకుడిని సంహరించాడు అని చెబుతుంది గట్టిగా. ఈ వార్త నగరం అంతా పచ్చిపోతుంది. ఈ కీచకుడికి 105 ఉప పాండవులు సోదరులు ఉన్నారు. వాళ్ళందరూ వచ్చేస్తారు బిల్లబిల్లాడుతూ. ఇక్కడ సైరంధ్రిని చూస్తారు. దీని మూలంగానే మా నాన్న చనిపోయాడు అని దీన్ని కూడా కట్టేసి ఇద్దరిని కలిపి చితి మీద పెడదాం అని చెప్పేసి ఇద్దరిని బంధించేసి శ్మశానానికి తీసుకుపోతున్నారు. ఇక ద్రౌపది కీడు మీద కీడు. ఇది గట్టిగా ఆర్తనాదం చేస్తుంది. సైరంధ్రి ద్రౌపది చేస్తుంటే అప్పుడే శుభ్రంగా స్నానం చేసి ఒళ్ళు గడుక్కుని ఆ నెత్తురు వాసన లేకుండా చూసుకుంటున్నాడు భీముడు. ఈ వార్త ఈ ఆర్తనాదం, ద్రౌపది ఆర్తనాదం వినిపిస్తుంది. వెంటనే ఒక్క లంఘనంతో కోట గోడ దూకేసి ఆ ఆర్తనాదం వచ్చిన దిశగా పరిగెడతాడు. చుట్టుముడతాడు ఉపకీచకుని. వాళ్ళు వీడు వచ్చి పడిగానే గంధర్వులు వచ్చారని కకావికలైపోతారు. వాళ్ళు అక్కడ పడేసి వాళ్ళ 105 ఒక్కొక్కడిని పట్టి సంహరిస్తాడు కీచకుడు. అయిన తర్వాత ఇక నువ్వు తక్షణం వెళ్ళిపో అని ద్రౌపదికి ఆ బంధాల కట్టుముళ్ళు బంధించిన తాళ్ళు విప్పేసి ద్రౌపదిని అంతఃపురానికి పొమ్మని చెప్పి తాను వంటశాలకు వెళ్ళిపోతాడు. ఇది ఈ విధంగా కీచక సంహారం ఇక్కడ జరిగింది. ఇక చూడు, ద్రౌపదిని కానీ ఆ మరుసటి రోజుకి నగరం అంతా ఈ సైరంధ్రికి 5 భర్తలు గంధర్వులుట. మహాబల సంపన్నుడైన కీచకుణ్ణి వాడి సోదరుల్ని సంహరించారు ఒక్క రాత్రిలో. అపూర్వమైన చావు చచ్చాడు కీచకుడు అని సైరంధ్రి వైపు కన్నెత్తి చూడటానికి కూడా భయపడిపోతున్నారు స్త్రీలు పురుషులు కూడా. ఇది స్వస్తి ప్రజాభ్యః న్యాయేన మార్గేణ మహిన్మహీషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.